వెల్కమ్ టు ఏ స్టార్ న్యూస్ తెలుగు. నా పేరు హారిక. నేటి వార్తా ముఖ్యాంశాలు. అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో గత సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో 3.73 కోట్ల రూపాయలతో PMFE ఇంక్యుబేషన్ సెంటర్ పనులు ప్రారంభించారు. ఆ పనులు ఎంతవరకు వచ్చాయి అనే విషయంపై ఎంపీ సత్యవతి మరియు ఏడీఆర్ జనార్దన్ రావు ఆధ్వర్యంలో పనులు ఎంపీ సత్యవతి పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అనకాపల్లిలో మొట్టమొదట పార్లమెంట్ మహిళగా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, అందులో భాగంగా నేడు ఇంక్యుబేషన్ సెంటర్ పూర్తి కావడం ఎంతో ఆనందకరమని అన్నారు. చెరుకు నుండి బెల్లం ఉత్పత్తి చేయడానికి కావాల్సిన మిషనరీ కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఏర్పాటు చేశామని అన్నారు. రైతులు ఎవరూ కూడా నష్టపోకూడదని, ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని ఆమె అన్నారు. ఇది ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్. ఇది ఆడింది అలాగే ఓట్స్, జాగరీ బిస్కెట్స్, ఒకటి షుగర్ కేన్ జ్యూస్, జెల్లీస్, చాక్లెట్స్, ఇవి మనం దాంతో చేస్తాం. నేను ఇస్తానని చెప్పి ఆ రోజు మేడం అనడం, అలాగే దాని సపోర్ట్గా మనం సబ్మిట్ చేసినప్పుడు మేడం గారు, ప్రీతం ఎంపీ గారు, రాజ్యసభ ఎంపీ గారు అయినటువంటి విజయసాయి రెడ్డి గారు ఇద్దరు కూడా దిమ్మల రూపంలో చేస్తాము, లిక్విడ్ రూపంలో చేస్తాము, గ్రాన్యులర్ రూపంలో చేస్తాం. బెల్లాన్ని చేయడమే కాకుండా అలాగే జాగరీ వ్యాలర్ కూడా అంటే ఈరోజు ఆర్ఆర్ఎస్లో ఒక మంచి మీటింగ్ ఈరోజు అటెండ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఒక ప్రజాప్రతినిధిగా మరి రైతు బాంధవుడు అలనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి మన ప్రీతం ముఖ్యమంత్రి గారు గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇవాళ పార్లమెంటు ప్రతినిధిగా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నానని నేను చాలా సంతోషంగా కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి తెలియజేయడానికి ఎంతో ఆనందిస్తూ 25/5/2023 గౌరవ మంత్రివర్యులు అమర్నాథ్ గారు, స్థానిక పార్లమెంట్ సభ్యురాలుగా నేను, అధికారులందరూ కూడా PMFME ప్రధానమంత్రి ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్ అన్న ఒక ప్రాజెక్టులో భాగంగా 3.7 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో మనం ఒక ఇంక్యుబేషన్ సెంటర్కి మనం శంకుస్థాపన చేయడం జరిగింది. సో ఆ రోజు మనం అసలు దీని తాలూకా ఉద్దేశం ఏంటి, మనం ఏ అంశాలను ఇందులో ఇంక్లూడ్ చేశామని కూడా ఆ రోజు విపులంగా కూడా వివరించడం జరిగింది. మరి ఈరోజు ఒక్కసారి అది పూర్తి కావస్తున్న నేపథ్యంలో, దాని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఒకసారి దాన్ని విజిట్ చేయడానికి ఈరోజు ఈ ప్రాంగణానికి, ఆర్ఆర్ఎస్ ప్రాంగణానికి రావడం జరిగింది. మరి దీని అధినేత అయినటువంటి మరి ముఖ్యంగా ఎవరి ప్రోత్సాహంతో అయితే ఈ ప్రాజెక్ట్ అంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిందో, అంత ఫాస్ట్గా పూర్తయిందో మరి ఏడీఆర్ జగన్నాథరావు గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, అలాగే డాక్టర్ ఆదిలక్ష్మి గారికి, SVDS అధినేత జోగినాయుడు గారికి, వేదిక ముందున్న అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, దీనిలో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి జాగరీ నుంచి ఉప ఉత్పత్తులు. అయితే మనం ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి ప్రత్యేకంగా మనం ఒక పర్మిషన్ తీసుకుని షుగర్ కేన్ నుంచి బెల్లం ఉప ఉత్పత్తులు తయారు చేసే మిషనరీ ఇంచుమించుగా మేజర్ పార్ట్ ఇంచుమించు 1.3 crores ఆ యూనిట్కి మనకి ఎస్టిమేటెడ్ కాస్ట్. అట్లాగే ఒక 25 లక్షలు మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్కి, ఒక 20 లక్షలు పనస జాక్ ఫ్రూట్ ఉత్పత్తులకి కూడా ఈరోజు ఒక మిషనరీ ఇవాళ రావడం జరుగుతుంది. వాళ్ళ టెండర్ కూడా ఫైనల్ అవుతుంది.
సో దానివలన ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్న చెరుకు పండించే రైతులందరూ కూడా వారు కూడా భవిష్యత్తులో వారు కానీ వారి పిల్లలు కానీ ఎవరైనా ఉన్నత చదువులు చదువుకొని వేరే చోటకి వెళ్ళలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి ఎవరైనా సరే ప్రభుత్వ సహాయం తీసుకొని ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ ప్రాంతంలోనే ఎవరైతే ఆ పంటలు పండిస్తారో ఆ ప్రాంతంలో ఒక ఇండస్ట్రీని స్థాపించడానికి ఈ ట్రైనింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. ట్రైనింగ్తో పాటుగా ఎంఎస్ఎంఈ ద్వారా వాళ్ళకి బ్యాంకర్స్ కూడా లోన్ ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తారు. న్యూట్రిషన్ పరంగా కూడా మనకి తెలుసు పంచదార కంటే బెల్లం అనేది ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని వైద్యశాస్త్రం కూడా చెప్తుంది. అందులో ఐరన్ కంటెంట్ కానీ మెగ్నీషియం కానీ దానిలో ఉన్న వాటర్ కానీ ఇవన్నీ కూడా శరీరానికి ముఖ్యంగా హిమోగ్లోబిన్ శాతం పెరగడానికి బెల్లం దానికి సంబంధించిన ఉత్పత్తులు ఎంతో ఉపయోగపడతాయి. అట్లాగే మనకి ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా గౌరవ కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ప్రకటించారు మనకి 2023-24 సంవత్సరాన్ని. సో ఆ మిల్లెట్స్ని మనం ఆహారంలో ఒక భాగంగా తీసుకొని వైట్ రైస్ని తగ్గించి, ఎందుకంటే షుగర్ ఇండెక్స్లో అంటే మనకి షుగర్ పేషెంట్లు అత్యధికంగా ఉన్న దేశాలలో ప్రపంచంలోనే ఈరోజు భారతదేశంలో షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య నానాటికి పెరుగుతుంది. ఎందుకంటే మనకి ప్రధాన ఆహారం ఎప్పుడు కూడా అటు గోధుమలు కానీ రైస్ కానీ, సో రెండు కూడా కార్బోహైడ్రేట్ కంప్లీట్గా కూడా ఎక్కువ కార్బోహైడ్రేట్ శాతం రిలేటివ్గా గోధుమలు అది కూడా కార్బోహైడ్రేట్ కానీ కొంత ఫైబర్ ఉంటుంది అంతే డిఫరెన్స్, బట్ దట్స్ ఆల్సో కార్బోహైడ్రేట్గా మనం పనస తొనల రూపంలో తినటమే మన ప్రాంతంలో అలవాటు. సో ఇప్పుడు దానికి ఒకటి గిరిజన ప్రాంతంలో పండుతుంది. సో అక్కడ గిరిజన ప్రాంత రైతన్నలకి కూడా ఉపయోగపడుతుంది, ఎందుకంటే దీనివల్ల ఆదాయం పెరుగుతుంది. దానిలో ఉండే పనస పిక్కలని డ్రై చేసి ఆ పౌడర్ చేసి దానిని కూడా ఆహార రూపంలో తీసుకుంటే దానివల్ల కూడా క్యాన్సర్ డిసీజ్ కానీ షుగర్ డిసీజ్ కానీ, ముఖ్యంగా షుగర్ మీద రీసెర్చ్ జరిగింది. సో షుగర్ లెవెల్స్ అంటే హై గ్లైసిమిక్ ఇండెక్స్ కాస్త నార్మల్కి వచ్చిందని స్టడీస్ కూడా ప్రూవ్ చేశాయి. అట్లే తొనలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఇవి క్యాన్సర్ని కూడా జయించే ఆ ఎలిమెంట్స్ని కూడా అందులో ఉన్నాయని చెప్పేసి ఇవి రెండు కూడా మనకి రీసెర్చ్ ప్రూవ్ చేసింది. అందువల్ల పనసను కూడా మన ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి అంటే మరి తొనలు ఎన్ని రోజులు నిలవ ఉంటాయో మన అందరికీ తెలుసు. సో అందువల్ల దీన్ని మనం దాన్ని ప్రెస్ చేసి దాన్ని ఒక పౌడర్ రూపంలో కానీ చిప్స్ రూపంలో కానీ తర్వాత జెల్లీలాగా జామ్లాగా కూడా ఈ రకంగా మనం దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇవాళ ఈ మిషనరీతో మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా రైతన్నలు ఇక్కడికి పనస పండు తీసుకుని వస్తే దే డూ ఆల్ దీస్ థింగ్స్, పనస పొట్టు కానీ ఇవన్నీ కూడా. సో ఈ రకంగా ఇది ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అంటాం. ఇది మల్టీ మోడల్ ప్రాజెక్ట్. నిజంగా దీనిని ఉపయోగించుకుంటే నిజంగా అనకాపల్లి జిల్లా రైతులు ఇవాళ ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా మరి తయారవుతారని చెప్పడంలో అతిశయోక్తి లేదని చెప్పి ఒక పార్లమెంటు ప్రతినిధిగా ఒక వైద్యురాలుగా ఇవాళ నేను చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే